ఒకడేసేస్తాం ఫ్రీగా వాళ్ళకి బంపర్ బాగుంది వాళ్ళకి ఖర్జూరం తీసాం కదా. ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్ ఈ ఖర్జూరం ఉంది ప్లాంట్? ఇదా? ఈ వెంచర్ పేరు మణిమావనం. ఇది 2 years అండి వెంచర్ వేసి. ఈ 2 years లో ఇందులో వేసింది ఏంటంటే ఫస్ట్ ఖర్జూరం, మహాగని, శ్రీగంధం. ఇది ఖర్జూరం అండి 12 అడుగులు ఉంది. టిష్యూ కల్చర్ మనం వేసినప్పుడు అడుగున్నర మొక్క అండి. సౌదీ అరేబియా రియాద్ నుంచి మొక్క తెప్పించామండి. ఇది ఒకసారి చెట్టు పెడితే 90 ఏళ్ళు పడిపోతుందండి. కస్టమర్కి ఇది 5th year నుంచి మన ఇన్కమ్ స్టార్ట్ చేసామండి. దీని మీద ఎంత పంట వచ్చినా సరే కొంత ఇన్కమ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇచ్చాము. ప్రతి 9 మొక్కలకి ఒక ప్రతి 9 మొక్కలకు ఒక మగ మొక్క ఉంటుంది ఖర్జూరం అండి ఇది. సో ఇది మొత్తం మనకి ఆదాయం అండి. ఇది రెండో ఆదాయం వచ్చేటప్పటికి శ్రీగంధం సార్. ఇది చూడండి మీకు కనపడేది శ్రీగంధం 12 అడుగులు ఉందండి. చూడండి 12 అడుగులు శ్రీగంధం అండి. ఇది 2 years ప్లాంట్. టిష్యూ కల్చర్ ఇది కూడా మొత్తం ఆర్గానిక్ ద్వారా మనం పెంచుతున్నాము. చూడండి అన్ని ఒకే లైన్ లోగా అన్ని ఒకసారి చూడండి. ఇలా చూస్తే మొత్తం అన్ని ఒకేలాగా ఉంటాయి. చూడండి శ్రీగంధం మొక్కలు మొత్తం. దీనికి సపోర్టెడ్ శ్రీగంధానికి సపోర్టెడ్ సరుగుడు అండి. ఎందుకంటే ఇది పరాన్నజీవి, డైరెక్ట్ గా ఆక్సిజన్ పీల్చుకోలేదు. ఇది పరాన్నజీవి. ఇది మూడో ఇన్కమ్ అండి. ఇది మూడో ఇన్కమ్ వచ్చేటప్పటికి శ్రీగంధం ఇది. అలాగే రెండో ఇన్కమ్ ఇదిగోండి మహాగని. వెయిట్లెస్ కాస్ట్లీ వుడ్ అండి. దేనికి వాడతారంటే చిన్న చిన్న పడవలు ఇది పెద్ద పెద్ద షిప్పుల్లో తరిసే వుడ్ మహాగని. చూడండి 2 సంవత్సరాలకు స్టంప్ చూడండి ఎంత వచ్చిందో. ఇవన్నీ చూడండి నా అరచే పట్టుకుంటే చూడండి స్టంప్ ఎలా వచ్చిందో. 2 ఏళ్ళకండి. ఇది సెకండ్ ఇన్కమ్. ఇది 9 ఏళ్ళకి వస్తుందండి. ఇది 9 ఏళ్ళకి ఎంత లేట్ అయితే అంత డబ్బులు వస్తాయి. ఇది సో ఒకటే పెట్టుబడి 3 ఆదాయాలు ప్లస్ ప్రాపర్టీ. అమ్మేసుకోవాలనుకుంటే ఇప్పుడు 2 ఏళ్ళు అయింది, ఎవరైనా అమ్మేసుకోవాలనుకుంటే మీరు హెల్ప్ చేస్తారు? 100% హెల్ప్ చేస్తాను సార్. మీరు 2 ఏళ్ళు దాకా ఆగవసరలా. ఒకవేళ మా దగ్గర కొనిన తర్వాత 6 నెలల తర్వాత సంవత్సరం తర్వాత సార్ నాకు డబ్బులు వాంటింగ్ ఉంది, మీరు ఎవరైనా పార్టీ ఉండి చూడండి అమ్మే పెట్టమంటే మేమే సపోర్ట్ చేస్తాము. ఎవరైనా పార్టీ వస్తే చూస్తాము. ఆ రోజు మార్కెట్ వాల్యూ ఎంత ఉంది ఆ రంగం డైరెక్ట్ కస్టమర్ డైరెక్ట్ చేసేస్తాం. కొనుక్కున్న దాంతో సంబంధం ఆ రోజు మార్కెట్ వాల్యూ బట్టి మనం అంతే. సో మీరు మార్కెట్ బేసిక్ గా పెరుగుతూనే ఉంటుంది. పెరుగుతూనే ఉంటుందండి. ఇప్పుడు ఈ లేఅవుట్ కి వచ్చేటప్పటికి దీని డెవలప్మెంట్ ఫ్యూచర్ అంటే ఏంటి సార్? 12 ఏళ్ళ తర్వాత ఇది 12 ఏళ్ళ తర్వాత ఇది ఊరు కానుకొని ఉంటుందండి. ప్లస్ మెయిన్ దర్శి రోడ్డుకి 1.7 km ఇది ఊరు కానుకోరింది. ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది. ప్లస్ ప్లాంటేషన్ మీద ఇన్కమ్ ఉంటుంది. ఇవాళ ఆ రోజు ఇది కొన్నప్పుడు 2 years క్రితం కస్టమర్ 6.5 లక్షలు కొన్నాడు. 22 సెంట్లు. ఇవాళ దీని వాల్యూ 8.5 lakh. ఆ రోజు కొన్నది 6.5 లక్ష. ఓపెనింగ్ రోజు ఎప్పుడైనా తక్కువ ఉంటుందండి. 2 ఏళ్ళు అయింది కదండి. ఇది ఆ రోజు 6.5 అమ్మాం. ఇది ఇవాళ 8.5 లక్ష. ఎవరైనా ఇందులో రీసేల్ బిట్ కావాలంటే 8.5 లక్షల నుంచి 9 లక్షలు నడుస్తుంది. ఆల్రెడీ రీసేల్ స్టార్ట్ చేశారండి. మహాగని ఉంది కదా సార్. ఇప్పుడు ఈ ప్లాంటింగ్ స్టాండ్ అయిపోయినట్టే, బతికేసినట్టే. ఇది బతికిందా సార్? మీకు ఒకటే బతికేదంటే ఏదైనా కరెక్ట్ గా 3 నెలలు తెలిసిపోయిందండి. బతికిందనేది 3 నెలలు తెలిసిపోయింది. సో ఇంతవరకు ఉందంటే బ్రహ్మాండంగా ఉన్నట్టు. చూడండి స్టంప్ చూసారుగా స్టంప్. ఎన్ని సంవత్సరాలు సార్ ఇది? ఇది యాక్చువల్ గా 9 ఏళ్ళ తర్వాత మనం ఎప్పుడైనా కటింగ్ చేసుకోవచ్చు అండి. 9 ఏళ్ల దగ్గర నుంచి మనకు 12 ఏళ్ళు కట్ చేసుకోవచ్చు, 15 ఏళ్ళు కట్ చేసుకోవచ్చు. మన ఇష్టం అది. 9 ఏళ్ళకి మనం కటింగ్ చేసుకోవచ్చు. నామినల్ ఇన్కమ్ స్టార్ట్ అయిపోయింది దీని మీద. ఇప్పుడు దీనిలో టోటల్ మొత్తం ఎన్ని ప్లాంట్స్? 3 ప్లాంట్స్ చేస్తారు మెయిన్. ఇందులో వచ్చేటప్పటికి మహాగని, శ్రీగంధం, ఖర్జూరం అండి. మహాగని 45, శ్రీగంధం 45, ఖర్జూరం 4 ఇచ్చాము ఆ రోజుల్లో. ఖర్జూరం వచ్చేటప్పటికి ఇది ఆల్రెడీ 2 ఏళ్ళు మొక్క అండి. ఇది ఇంకొక 2 years స్టార్ట్ అయిపోయింది అండి. ఆల్రెడీ 2 నెలలకి కాయ స్టార్ట్ అవుద్ది. ఇది బర్హీ జాతి మొక్క అండి. టిష్యూ కల్చర్. అంటే మనం కస్టమర్ కి ఎప్పటి నుంచి ఇస్తాం సార్? ఇది మన కస్టమర్ కి 5వ సంవత్సరం నుంచి ఇన్కమ్ స్టార్ట్ చేసాం సార్. 5వ సంవత్సరం నుంచి మీరు కమిట్మెంట్ ఇచ్చాం. దీంట్లో ఎంత వస్తే అంత 50-50. అవునండి. ఓకే. సో తర్వాత మూడోది వచ్చి మీరు అన్నది ఇది శ్రీగంధం అండి. 12 ఏళ్ళకి వచ్చేది. ఇది 12 ఏళ్ళ తర్వాత కటింగ్ అవుతుంది. అంతేనండి. ఇది రెండోది మహాగని అండి. 9వ సంవత్సరం పైన కటింగ్ అయ్యేది ఇది. ఇప్పుడు ఈ అమౌంట్ అంతా కూడా మీరు అంటే ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారు? ఇది వచ్చేటప్పటికి మనం సొసైటీ ఫామ్ చేస్తామండి. ఇందులో 83 మంది కస్టమర్స్ ఉన్నారు. 83 మంది కస్టమర్స్ సొసైటీగా ఫామ్ చేసి ఆ డబ్బులు బయ్యర్ వచ్చినప్పుడు ఎవరైతే పాస్బుక్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు సిగ్నేచర్ పెట్టించుకొని బయ్యర్ ఏలంపాటు వేసి వచ్చిన డబ్బులన్నీ సొసైటీ వేసి ఆ తర్వాత అయితే మీ డైరెక్ట్ కస్టమర్ అకౌంట్ లోనే వేస్తారు బయ్యరు. మీ దగ్గర నుంచి మాకు రాదు తప్ప మా దగ్గర మీకు ఏది రాదు. ఇప్పుడు ఇది ఒకవేళ అమ్మేసుకోవాలనుకుంటే ఇప్పుడు 2 ఏళ్ళు అయింది, ఎవరైనా అమ్మేసుకోవాలనుకుంటే మీరు హెల్ప్ చేస్తారు? 100% హెల్ప్ చేస్తాను సార్. మీరు 2 ఏళ్ళు దాకా ఆగవసరలా. ఒకవేళ మా దగ్గర కొనిన తర్వాత 6 నెలల తర్వాత సంవత్సరం తర్వాత సార్ నాకు డబ్బులు వాంటింగ్ ఉంది, మీరు ఎవరైనా పార్టీ ఉండి చూడండి అమ్మే పెట్టమంటే మేమే సపోర్ట్ చేస్తాము. ఎవరైనా పార్టీ వస్తే చూస్తాము. ఆ రోజు మార్కెట్ వాల్యూ ఎంత ఉంది ఆ రంగం డైరెక్ట్ కస్టమర్ డైరెక్ట్ చేసేస్తాం. కొనుక్కున్న దాంతో సంబంధం ఆ రోజు మార్కెట్ వాల్యూ బట్టి మనం అంతే. సో మీరు మార్కెట్ బేసిక్ గా పెరుగుతూనే ఉంటుంది. పెరుగుతూనే ఉంటుందండి. ఇప్పుడు ఈ లేఅవుట్ కి వచ్చేటప్పటికి దీని డెవలప్మెంట్ ఫ్యూచర్ అంటే ఏంటి సార్? 12 ఏళ్ళ తర్వాత ఇది 12 ఏళ్ళ తర్వాత ఇది ఊరు కానుకొని ఉంటుందండి.
ప్లస్ మెయిన్ దర్శి రోడ్డుకి 1.7 km ఇది ఊరు కానుకోనింది, ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది, ప్లస్ ప్లాంటేషన్ మీద ఇన్కమ్ ఉంటుంది. ఇవాళ ఆ రోజు ఇది కొన్నప్పుడు 2 years క్రితం కస్టమర్ 6.5 లక్షలు కొన్నాడు, 22 సెంట్లు. ఇవాళ దీని వాల్యూ 8.5 lakh. ఆ రోజు కొన్నది 6.5 లక్ష. ఓపెనింగ్ రోజు ఎప్పుడైనా తక్కువ ఉంటుందండి, 2 ఏళ్ళు అయింది కదండి. ఇది ఆ రోజు 6.5 అమ్మాం, ఇది ఇవాళ 8.5 లక్ష. ఎవరైనా ఇందులో రీసేల్ బిట్ కావాలంటే 8.5 లక్షల నుంచి 9 లక్షలు నడుస్తుంది. ఆల్రెడీ రీసేల్ స్టార్ట్ చేశారండి. ఎప్పుడు నీలగిరి కొబ్బరి పండు పునాస్ మామిడి వేస్తాడు, కస్టమర్ వచ్చినప్పుడు ఈ ఫ్రీగా తీసుకెళ్తానికి. ఇగో చూడండి, ఇది పునాస్ మామిడి అండి, 2 years ఆల్రెడీ కాయ వచ్చేసింది. చూడండి ఇగో సార్, కాయ వచ్చేసింది, 2 years అండి. ఇది కస్టమర్ వచ్చి 365 రోజులు కాసిద్దండి. ఇది పునాస్ మామిడి. కస్టమర్ ఎవరైనా వచ్చినప్పుడు గెస్ట్ హౌస్లు ఉంటే 4 మామిడికాయలు, 4 కొబ్బరి బండాలు, 4 సీతాఫలాలు, 4 జాంకాయలు ఫ్రీగా ఆర్గానిక్ తీసుకెళ్ళినట్టు బాగుంటుంది. చూడండి ఇది సార్, ఇది పునాస్ మామిడి చూడండి, పూత వచ్చేసింది బాగా. 360 రోజులు కాస్తుందండి. ఇది సీజన్ తో సన్సెట్ సంబంధం లేదండి. ఇది సప్లాంట్స్ కస్టమర్ ఫ్రీగా ఇస్తాను, రోడ్డు బేసింగ్. ఇది కస్టమర్ ఫ్రీగా తీసుకెళ్తానికి ఏమున్నదండి, ఫ్రీగా ఇస్తాం. ఆ రోజు కాయ ఏది ఉంటే తీసుకెళ్తారు కస్టమర్ వస్తే. ఇది అవకాడో అండి, ఇండియన్ యాష్ వెరైటీ అంటారు. ఇది ఆల్రెడీ చెట్టు పెడితే 40 ఏళ్ళు బతుకుతుంది. దీని ఫ్రూట్ స్టార్టింగ్ అయితే 3 నెలలకే ఫ్రూట్ స్టార్ట్ అవుతుంది, కానీ మన కస్టమర్ కి 50 నుంచి ఇన్కమ్ స్టార్ట్ అవుతుందని చెప్పాము అనమాట. ఇందులో డౌట్, ఇప్పుడు అవకాడో అనేటప్పటికి మొక్కలు మంద కాదు, ఇది చనిపోతూ ఉంటాయి. ఇది మొక్క ప్లేస్ లో మొక్క 3 ఏళ్ల పాటు రిప్లేస్మెంట్ చేస్తుంటారు సార్. ఒకసారి వేసి వదిలేయటం ఉండదండి. మొక్క ప్లేస్ లో మొక్క 3 ఏళ్ల పాటు రిప్లేస్మెంట్ చేస్తుంటాం. చూడండి అన్ని ఒక సైజు ఉండవు. చూడండి ఈ లైన్ అంతా అవకాడనే, అన్ని ఒక సైజు ఉండవు. చూడండి ఇప్పుడు ఆ మొక్క పోతే మొక్క రిప్లేస్మెంట్ చూడండి చిన్నది అలా. మినిమం టైం ఏమైనా ఉంటుంది సార్? లేదు సార్, ఎమ్మటే పొంగల్ టైం ఏం అవసరం, ఎమ్మటి రిప్లేస్మెంట్. ఇది బతకడానికి ఎంత టైం అనేది మనకు 40 రోజులు తెలిసిపోద్దండి. 40 days 40 days తెలిసిపోయింది. 40 days స్టాండ్ అయిపోతే ఇంకా సెట్ అయినట్టు. అది ఎన్ని ఇయర్స్ అది దాని లైఫ్? 40 years అండి లైఫ్. దీంట్లో ఓన్లీ మీరు 12 ఏళ్ళు మాత్రమే మీరు ఉంటారు దీంట్లో. తర్వాత వాడు కస్టమర్ తర్వాత ఆయన ఇప్పుడు మిమ్మల్ని పిలిచిన మా మోట్ ఏంటంటే 12 ఏళ్ళు కాదు సార్. ఇప్పుడు మిమ్మల్ని పిలిచి 5th year ఇదిగోండి సార్ అవకాశం మీద మీకు ఎంత ఇన్కమ్ వచ్చిందని ఇచ్చామండి. మీరు ఆటోమేటిక్ గా మీరు మమ్మల్ని వదలరు, మేము మిమ్మల్ని వదలం. లేదు తర్వాత 12 ఏళ్ళ తర్వాత నా ఇష్టం నాది సార్ అనుకోండి, అది మీకే ఇచ్చేస్తాం, మీది అది. అలాగే చూడండి ఇదిగోండి, చూడండి బాగా ఇంత చూసారు. 2 ఏళ్ళ మొక్క ఎలా ఉంది, ఇది 1 year మొక్క అండి. చూడండి ఎలా ఉందో, 9 months మొక్క ఎలా ఉంది చూడండి. మనం ప్లాన్ చేయడమే మినిమం ఇయర్స్, ఎన్ని ఇయర్స్ తో 6 నెలల మొక్కలు. 6 నెలలకి అవకాడో 6 నెలలు అంటే అక్క కాస్త జాన మొక్క మనం పెట్టేది పెట్టేది అడుగున్నర మొక్కలు, అన్ని పెట్టేదాన్ని అడుగున్నర 2 అడుగుల మొక్కలు. ఇది చూడండి, ఇది కూడా శ్రీకాంతం చూడండి ఎలా వచ్చిందో. ఇప్పుడు ఇంత ఫార్మింగ్ ఉంది కదా సార్, ఇప్పుడు 60 ఎకరాల ఫార్మింగ్ అంటే వాటర్ ఎలా వస్తుంది? ప్రెసెంట్ అయితే 9 బోర్లు ఉన్నాయి సార్. 9 బోర్లు వాటర్ ఉంది. ఇదిగోండి అక్కడ బోర్ ఉంది, అక్కడ జెండా కట్టిన బోర్ ఉంది, ఆ మూల ఒకటి ఉంది, అదిగోండి అక్కడ బోర్ ఉంది, ఆ మూల మొత్తం అన్ని చోట్ల కలిపి 60 ఎకరాలు కలిపి 9 బోర్లు ఉన్నాయి సార్. ఓహో, బోర్లు ఉంది. బోర్ల ద్వారా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఈ బోర్లు వాటర్ ఏం చేస్తాం, అక్కడ సంపు తవ్వుతున్నాం, ఒక అరెకరంలో సంపు తవ్వుతున్నాం. ఆ సంపు తవ్వి వాటర్ మొత్తం షిఫ్ట్ చేసి అక్కడి నుంచి షిఫ్ట్ అయిపోయింది వాటర్ మొత్తం డ్రిప్ ఇరిగేషన్ ప్లాంటేషన్ సార్. ఇంకో మేజర్ డౌట్ అండి, చెప్పండి సార్. ఇప్పుడు బేసిక్ గా మనకి ఇప్పుడు వెంకటేష్ సినిమాలో చూసారా, న్యాచురల్ డిజాస్టర్ లాగా ఇప్పుడు తుఫాన్ వచ్చింది, లేకపోతే ఏదో గాలి వచ్చేసింది, మొక్కలన్నీ పోయాయి అనుకోండి. ఒక 5 ఏళ్ళ తర్వాత పాపం కరెక్ట్ గా వచ్చే టైం పోతే మరి కస్టమర్ కి ఆ బాధ ఏమైనా ఉంటుందా? అంటే ఇక్కడ ఏంటంటే సార్, ఈ ఏరియా అంటే దాదాపు ఆంధ్రప్రదేశ్ లో హైట్ ప్లేస్ ప్రకాశం జిల్లా. ఫస్ట్ పాయింట్ మాకు తెలిసి ఇక్కడ ఎంక్వైరీ చేసిన ప్రకారం దాదాపు 60-70 సంవత్సరాలు నుంచి ఇక్కడ తుఫాను ఆ టైప్ రావటం ఇంతప్పుడు చూడలేదు వాళ్ళు. సరే, 3వ పాయింట్, ఒకవేళ వచ్చిందని ఎక్స్పెక్ట్ చేద్దాం. మనం ఏం చేస్తామంటే 5వ సంవత్సరం ఎప్పుడైతే ఫ్రూట్ స్టార్ట్ అయిందో అప్పుడు మనం ఇన్సూరెన్స్ చేస్తాం. ఇన్సూరెన్స్ చేసి ప్లాంట్ మీద ఏదైతే ప్లాంట్ ఉందో ఆ ప్లాంట్ మీద నెంబర్ వేస్తారు ఇన్సూరెన్స్ వాళ్ళు. ప్లాంట్ వైజ్ గా వేస్తారు. సో మనకి ఏదైనా వచ్చినా కూడా అది మనకి ఎఫెక్ట్ వచ్చింది, మనకి కవరేజ్ అయింది, కవర్ అవుతుంది. కస్టమర్ కి టెన్షన్ లేదు, టెన్షన్ లేదు. ఆ డబ్బులు కూడా మేమే కట్టుకుంటాం. వీళ్ళకి అసలు ఇంకా ఒక్కసారి మీకు మీ పేరు మీద రిజిస్ట్రేషన్, మీరు డబ్బులు కట్టి రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీ దగ్గర నుంచి జీరో ఇన్కమ్, మీ జీరో ఇన్వెస్ట్మెంట్, జీరో ఇన్వెస్ట్మెంట్ మొత్తం మాదే. మీ జీరో మెయింటెనెన్స్ సార్. అంతే, 5th year నుంచి వచ్చి ప్రాఫిట్ తీసుకోవాలి. అంతే అంతే.